హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను. 2 కప్పులకు గాను ఒక పావు కప్పు పాలు అనేది తీసుకున్నానండి. కలిపినప్పుడు చాలా గట్టిగా కలుపుకున్న, లైట్గా అలా అలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోపల మనం చక్కెర పాకంకి తీసుకుందామండి. సో 1 కప్పు కాను 2 కప్పుల షుగరు, 2 కప్పుల వాటర్. నేనైతే 4 తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల షుగరు, 4 కప్పుల వాటర్ తీసుకొని, సో ఇలా వేడయ్యేటప్పుడు మధ్యలో మనం వచ్చేసి ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. బాగా మరిగించుకోవాలి. తర్వాత పిండి నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని లైట్గా ఉండలు చేసుకుంటూ, ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్రాక్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత అన్నీ ఒకటొక్కటిగా ఇలా వేసుకొని, ఇది చేసినప్పుడు మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. అప్పుడే బాగా వస్తాయి, లోపల కూడా బాగా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేసుకుందాం. ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ సాఫ్ట్గా వస్తాయి.